హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ సీరియల్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడికి కాల వస్తుంది. బాగి అది గమనించకుండా కూర్చొని తన పాటిగా తన టీవీ చూస్తూ ఉంటుంది. ఇదంతా పైనుంచి చూస్తున్న శాంబా, మనోహరి ఇద్దరూ కలిపి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈరోజు ఎలా అయినా సరే బాగిని చంపేయాలి అని డిసైడ్ చేసుకుని వాళ్ళు కాలాని పంపిస్తారు. ఇదంతా రణ్వీర్కి శాంబా చెప్తూ ఉంటుంది. అదేంటి, బాగి ఇప్పుడు చనిపోతుందా ఏంటి అని చెప్పి. అవును, తన బిడ్డ కృష్ణుడి అంశతో పుడుతుంది కాబట్టి దానివల్ల మన అందరికీ చాలా గండాలున్నాయి. కాబట్టి శాంబాని కాలాని పంపించి మనం ఎట్టి పరిస్థితుల్లోని బాగిని చంపేయాలి అని చెప్పి చెప్తుంది. దాంతో మనోహరి అవును, ఈరోజు ఎలా అయినా సరే ఆ బాగీని చంపాలి అని చెప్పి అంటుంది. కానీ రణ్వీర్ మటుకు మీరు ఏం చేసుకుంటే చేసుకున్నారు, కానీ ఇక మీదట మీకు నాకు ఏమి సంబంధం లేదు, నేనైతే మీకు ఏ హెల్ప్ చేయను అని చెప్పి కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరినీ వెళ్ళిపోమని చెప్తాడు. ఆ మాటలకి ఒక్కసారిగా మనోహరి, శాంబా ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి, రణ్వీర్ మాకు హెల్ప్ చేయని అంటున్నాడు అని చెప్పి. సరే అనుకుని శాంబా తన మంత్రశక్తితో కాలాని పిలిపించి కాల చేత బాగిని చంపించాలని అనుకుంటుంది.